మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. 24వ తేదీ రాత్రి కనపడినటువంటి చిరుతపులి గురించి గత 4 రోజులుగా కూడా అన్వేషిస్తూ ఉన్నాము. నిన్న ఉదయం తీవ్రమైన వర్షం పట్టడం వలన అక్కడ దాని అడుగుజాడలు ఏం మనం గమనించలేకపోయాము. అయినప్పటికీ కూడా బృందాలుగా విడిపోయి పరిసర ప్రాంతాలన్నీ కూడా గాలించడం జరిగింది. ఎక్కడ దాని ఆనుపానులు కానరాలేదు. ప్లస్ మనం అమర్చినటువంటి ట్రాప్ కెమెరాల్లో కానీ సీసీ కెమెరాల్లో కానీ ఎక్కడ అది గుర్తింపబడలేదు. అదేవిధంగా కేజీల దగ్గరికి వచ్చిన ఆనవాళ్ళు కూడా లేవు. ఎందుకంటే ట్రాప్ కేజీలు పెట్టాము, కేజీల్లో ఎరపెట్టాము మేకల్ని. అదేవిధంగా ఓపెన్గా కూడా ఎరపెట్టాము. ఎందుకంటే ఒకవేళ బోన్లోకి వెళ్ళడానికి అది సంశయించినట్లయితే ఓపెన్గా ఉన్న ఎర మీద దాడి చేయడానికి అవకాశం ఉంది. సో దాని యొక్క ఉనికిని మనం నిర్ధారించుకోవడానికి అది ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఓపెన్గా కూడా 2-3 ప్లేసుల్లో మేకలను ఏర్పాటు చేయడం జరిగింది. కానీ అది ఎక్కడా కూడా దేని మీద అటెంప్ట్ చేయలే. నిన్న మరలా ఏదో చుప్పెళ్ళ దగ్గర ఎవరో చూశారు అని చెప్పానంటే ఇమీడియట్గా అక్కడ టీములు తీసుకుని వెళ్ళటం జరిగింది. అది ఊరకనే అటా న్యూసే, ఎవరో క్రియేట్ చేశారు. మేము వెళ్ళి చూస్తే అక్కడ గ్రామస్తులందరూ కూడా ఎవరో చూడలేదు సార్, ఎవడో ఆగుతాయి ఎవడో చెప్పుకుంటాడు మీకు అంటే ఆయన దగ్గర నుంచి కూడా మనకు ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ కాదు, 4-5 కలిసి దాటుకుని వచ్చిన ఇన్ఫర్మేషన్. సో అక్కడ గాలించడం జరిగింది. ఏమీ అడుగుజాడలు ఏమీ లభించలేదు. అది కూడా ఫేక్ అని చెప్పి తేలింది. తర్వాత కేశవరం దగ్గర ఎవరో ఫోన్ చేశారు, నేను చెట్టు మీద చూశాను సార్ అని చెప్పి. చూస్తే మళ్ళీ అక్కడికి వెంటనే వెళ్ళటం జరిగింది. అతను డ్రంకన్ స్టేట్లో ఉన్నాడు. ఇదే చెట్టు మీద చూశాను సార్ అంటే చెట్టు ఎక్కిన గుర్తులు లేవు. సరే మా రేంజర్ గారు ఆయనకి ఇదేనా చూపించిందని పెద్ద పులి బొమ్మ చూపించాడు. అవునండి ఇదే అన్నాడు. అట్లా ఉంది. ఏంటంటే ఏదో విధంగా మనం ఏంటంటే నానా పులి కథలాగా ఇలాగ వార్తలు వస్తూ ఉన్నాయి, మనం వెంటనే వెళ్తూ ఉన్నాము. ఉదయం కూడా మండపేట వెనక శశి హై స్కూల్ వెనక ఏవో అడుగుజాడలు గుర్తించామని చెప్పి పంపించారు. పంపిస్తే అవి చూసాం. అవి చిరుతపులివి కాదు. అయినప్పటికీ కూడా మళ్ళీ అక్కడి నుంచి పదే అందరూ ఫోన్లు చేస్తూ ఉన్నారు. అక్కడి నుంచి ఇంటెలిజెన్స్ ఎస్ఐ గారికి, తహసీల్దార్ గారికి అందరికీ మేము ధృవీకరించాం చిరుతపులివి కాదని చెప్పి. అయినప్పటికీ కూడా మన మీడియా మిత్రులు లేకపోతే ఇంకా పబ్లిక్ వీళ్ళందరూ కూడా మేము ఇక్కడ చూసామంటున్నారు, మీ చర్యలు ఏం తీసుకున్నారంటే మళ్ళీ అక్కడికి 2 టీమ్స్ని పంపించాం. ఎందుకంటే వాళ్ళు కొద్దిగా కాన్ఫిడెన్స్ బిల్డప్ అవుద్ది, డిపార్ట్మెంట్ తిరుగుతున్నారనే ఉద్దేశంతో. అదేవిధంగా ఏడిద, అక్కడ దొళ్ళ, ఆ ఏరియాలన్నీ కూడా అక్కడ గ్రామ సర్పంచులతోటి వీళ్ళందరితోటి మాట్లాడటం జరిగింది. సో ఏ విధమైన అలికిడి లేదండి గత 2 రోజుల నుంచి. ఇంకా టీమ్స్ పనిచేస్తూ ఉన్నాయి. ఎందుకన్నా మంచిది అది ఒకవేళ యూటర్న్ తీసుకుని మనం ఎక్కడైతే స్టార్ట్ అయిందో అక్కడికే వస్తుందేమో అనే ఉద్దేశంతో ఆ లొకేషన్స్ అన్నీ కూడా చెక్ చేస్తున్నారు మా వాళ్ళు. ఇప్పటి వరకు ఇక్కడ కూడా దాని యొక్క పాదముద్రలు ఏవి కూడా మనం పగ్మార్క్స్ ఏవి కూడా లభించలేదు. సో కడియపులంకలో అయితే మొత్తం అక్కడ కడియపులంక గ్రామ సర్పంచ్ కాటంశెట్టి రామ్జీ ఆయన మొత్తం ఆయన అనుయాయులు అందరూ కూడా మాకంటే ఎక్కువ శ్రమిస్తున్నారు. పగలు రాత్రి పాపం మాకు సహాయం చేయటం ప్లస్ దాన్ని ఆనుపానులు కనుక్కోవడంలో వాళ్ళందరూ తిరగటం అంతా చేస్తూ ఉన్నారు. ఈవేళ మార్నింగ్ నుంచి కూడా వెదర్ ఫెయిర్గానే ఉంది. అక్కడ వర్షం ఏమీ లేదు. ఇందాక 3 గంటలకు స్టార్ట్ అయింది. కానీ అప్పటి వరకు నర్సరీలో అందరూ యథావిధిగా వాళ్ళ పనులు చేసుకున్నారు. ఎక్కడా కూడా వాళ్ళకి అలికిడి లేదు. సో అది ఎటువైపు డైరెక్షన్ తీసుకుంది అనేది మనకి మన 2 విధానాలు ప్రధానంగా, ఒకటి ప్రత్యక్షం, 2 పరోక్షం. ప్రత్యక్ష విధానం ఏంటంటే డైరెక్ట్ సైటింగ్, ఎవరైనా చూసి మనకి చెప్పాలి. పరోక్షం ఏంటంటే దాని అడుగుజాడలు కానీ అంటే పగ్మార్క్స్, లేదా దాని యొక్క స్కాట్ విసర్జనలు, లేదా అది దేనన్నా చంపేసి వెళ్ళిపోవటం. ఇవన్నీ కూడా పరోక్షంగా అది ఉందని చెప్పి మనం నిర్ధారించుకోవచ్చు. వీటిలో ఏవి కూడా మనకి కడియపులంకలో లభించలేదు. మొదటి 2 రోజులే మనకి మొదట ఒక ఆయన చూసానన్నాడు, పగ్మార్క్స్ చూసాము. తెల్లవారేటప్పుడు ఉదయాన్నే మనకి కడియపులంక లక్ష్మణస్వామి నర్సరీ, ఆ నర్సరీ ఆనుకుని ఉన్న ఇళ్ల వరకు కూడా వచ్చింది. మళ్ళీ వెనుతిరిగింది అక్కడ. ఇవన్నీ పగ్మార్క్స్ గుర్తించడం జరిగింది. సో ఆ ఉద్దేశంతో అక్కడ అన్నీ మనం ట్రాప్ కెమెరాలు, ట్రాప్ కేజీలు అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం 4 వైపులా కూడా ఆ నర్సరీ ఏరియాని ఒక 10 బృందాలుగా విడిపోయి అక్కడ గ్రామస్తులు ప్లస్ సిబ్బంది కూడా అది ఎటన్నా పోతుందేమో అని చెప్పి కొన్ని రూట్లలో మనం నైట్ పాత టైర్లతో మంటలు పెట్టి, అంటే లైట్ ఉంటే అటువైపు రాదనే ఉద్దేశంతో అంతా జాగ్రత్తలన్నీ తీసుకున్నాం. కానీ అది ఎక్కడ దాని మూమెంట్ మనకు దొరకలే.
సో ఇంకా అక్కడ టీములు ఇక్కడ టీములు అన్నీ కూడా నిర్విరామంగా పనిచేస్తూనే ఉన్నాము. కాకపోతే దీనిలో కొద్దిగా ఓవర్లీ అంశం ఏంటంటే అది ఎవరి మీద అటాక్ చేయలేదు ఇప్పటివరకు. ఎక్కడా కూడా క్యాటిల్ లాస్ కానీ, క్యాటిల్ మీద అటాక్ చేయడం కానీ, మేకలు గొర్రెల మీద అటాక్ చేయడం కానీ, మనుషుల మీద అటాక్ చేయడం ఇటువంటివి ఏమీ జరగలేదు. అది కేవలం మన దివాన్ చెరువు దగ్గర ఉన్నప్పుడు ఏదో కుక్క లేదా పంది చంపిన పంది కళేబరం ఒకటి కనిపించింది మనకి. అంతమించి అక్కడ ఫస్ట్ డే పంది మీద అటాక్ చేసింది కానీ పంది లొంగలేదు. పంది తిరగబడితే ఇది పారిపోయింది. చేసింది మనకు తెలియదండి. పందిది ఒకటి మనం క్యారకేసి చూసాం, తర్వాత వేరే మనకు కనిపించలేదు. మొత్తం 120 ట్రాప్ కెమెరాలు ఉన్నాయండి మన దగ్గర. 110 ట్రాప్ కెమెరాలు ఉన్నాయి. 110 ట్రాప్ కెమెరాలను నేను సుమారుగా అక్కడ 40 ట్రాప్ కెమెరాలు పెట్టడం జరిగింది. ప్లస్ ఈ సోలార్తో పనిచేసే సీసీ కెమెరా అవి ఒక 4 ట్రాప్ కేజీలు అక్కడ 4 ఏర్పాటు చేయడం జరిగింది. ఓపెన్ బయటలో 8 ఇచ్చాం. 8 కేజీల్లో పెట్టిన 4, బయట ఒక 4. అక్కడ రికార్డ్ అవ్వలేదు. మనకి లాస్ట్ పిక్ 19వ తేదీ అండి. 19వ తేదీన మన దివాన్ చెరు అకాడమీ దాటిన తర్వాత క్యాష్యూ ప్లాంటేషన్స్లో రికార్డ్ అయింది అంతే. తర్వాత మనకు దాని యొక్క పిక్చర్ ఎక్కడ కూడా మనకి ఏ ట్రాప్ కెమెరాలోనూ లభించలేదు. ఎటువంటి అనుమానం ఏంటంటే అది కామ్గా జనావాసంలోకి వెళ్ళిందా లేదా లంక వైపుకి వెళ్ళిందా అనేది చూడాలి. లంక వైపుకి వెళ్తే మనకు కనిపించే అవకాశాలు తక్కువ అండి. జనావాసాల్లో తిరుగుతుంటే హ్యాబిటేషన్స్లో ఎవరో ఒకరు కంటపడుద్ది ఏదో విధంగా. ఇది ఇటువైపు కనపట్టలే. మా అనుమానం ఏంటంటే లంక వైపు వెళ్ళిందని. అవును, అంటే అది మనల్ని గమనిస్తూ ఉండొచ్చండి. ఎందుకంటే మనకు అది కనిపించకపోవచ్చు, అది ఎక్కడో నక్కి ఉంటుంది. మనకంటే కూడా అది చాలా సునిశ్చితంగా అది చప్పుళ్ళను కానీ లేదంటే స్మెల్ని కానీ క్యాచ్ చేయగలదు. అలజడి ఉంటే దాని అంతటా అది క్యామోఫ్లేజ్లోకి వెళ్ళిపోద్ది. అంటే ఆ పరిస్థితులకు అనుగుణంగా అది దాక్కున్నప్పుడు మనం గమనించడం కష్టం అవుతుందండి. అది మనల్ని గమనించి ఉండొచ్చు, మనం దానికి డైరెక్ట్గా మనకు కనపడలేదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.